నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు వీడని మిస్టరీగా మారింది. ఘటనకి సంబంధించి ఐజీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చినప్పటికీ మరోమారు ప్రవీణ్ పగడాల అంశం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. పోలీసులే కావాలని వీడియోలను మీడియా మాధ్యమాలకు పంపి ప్రవీణ్ది యాక్సిడెంట్ అంటూ నిర్ధారించారని ఆరోపించారు. ప్రవీణ్ కావాలనే తాగుబోతుగా చిత్రీకరించారని మండిపడ్డారు. ప్రవీణ్ది యాక్సిడెంట్ అంటే నేను విశ్వసించనని వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ పగడాల రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి పోరాడుతున్నారు, అందుకే ప్రవీణ్ను చంపించారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఏ రకంగా జరిగింది ఈ హత్య అంటే, ఈయన ఒక ఇష్యూ గురించి పోరాడుతున్నాడు. ఏంటి ఆ ఇష్యూ అంటే రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్. రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ కేసు కొన్ని రాష్ట్రాలు రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ని నిషేధించారు. ఆ రాష్ట్రాలు ఏమేమంటే ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ ఆర్డినెన్స్ 2020, హిమాచల్ ప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2019, మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్డినెన్స్ 2020, ఉత్తరాఖండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2018, unlawful conversion of religion act 2021 and the Madhya Pradesh freedom of religion act 2021 in place of the earlier ordinances బదులు తెచ్చింది. ఇంకా ది ఉత్తరప్రదేశ్ ప్రొవిజన్ ఆఫ్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2021 ఇది లేటెస్ట్. అయితే వీటి మీద ప్రవీణ్ పగడాల ఈ అన్నిటి మీద ప్రవీణ్ పగడాల ఏం చేశాడంటే 15/12/2022 సంవత్సరంలో 15/12 అంటే డిసెంబర్ నెలలో 15వ తారీఖున ఇంప్లీట్ పిటిషన్ చేశాడు. ఆల్రెడీ ఈ రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది ఉంది, ఎవరన్నా ఏ మతం అన్నా తీసుకోవచ్చు. ఇది ఏ రకంగా జరిగింది ఈ హత్య అంటే, ప్రవీణ్ పగడాల కేసు పైన ఐజీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ప్రవీణ్ పగడాల గత నెల 24న మృతి చెందారని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకుని కేసు దర్యాప్తు చేశామన్నారు. ఇక 26న పోస్ట్ మార్టం చేసినట్లు, ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే వరకు దారి పొడవునా సీసీ ఫుటేజ్ అంతా కూడా సేకరించినట్లు చెప్పారు. వాటన్నింటినీ హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించామన్నారు. ఈ కేసుపైన ఎన్నో రకాలుగా విచారణ జరిపామని తెలిపారు. ఇక దారి పొడవునా ప్రవీణ్ను గమనించిన వారిని, ఫోన్లో మాట్లాడిన వారందరినీ విచారణ చేస్తామన్నారు. కుటుంబ సభ్యులను కూడా విచారించామని తెలిపారు. ప్రవీణ్ చనిపోయిన స్థలాన్ని విజయవాడ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి ఆధారాలను సేకరించారని తెలియజేశారు. అంతేకాకుండా ప్రవీణ్ ప్రయాణించిన బైక్తో పాటు కొన్ని అనుమానాస్పదంగా ఉన్న బైక్లను కూడా ఎగ్జామిన్ చేసినట్లుగా తెలిపారు. యూపీఐ పేమెంట్స్ను కూడా సేకరించామని తెలిపారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని కుటుంబ సభ్యులు కూడా చెప్పారన్నారు. విచారణ జరిపి ఆయన మరణానికి కారణమేంటో చెప్పాలని అన్నారు.
ఇక ప్రవీణ్ ప్రయాణం చేస్తూ 6 మందితో సెల్ ఫోన్లో మాట్లాడినట్లుగా తెలిపారు. కొంతమంది సోషల్ మీడియాలో హత్య అని అనుమానాలు వ్యక్తం చేస్తారని వారిని కూడా విచారణ చేస్తామన్నారు. గత నెల 24న 11 గంటలకు హైదరాబాద్ నుంచి బుల్లెట్పై బయలుదేరారని, బుల్లెట్ను రాజమండ్రిలోనే విడిచిపెట్టాలని ఆలోచనతో ఆయన బుల్లెట్ పైన బయలుదేరారని అన్నారు. ఇక 12 గంటల 15 నిమిషాలకు నాగోల్ సవేరా లిక్కర్ మార్ట్ వద్ద లిక్కర్ కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు కోదాడ ఆదిత్య వైన్స్ దగ్గర లిక్కర్ కొనుగోలు చేశారు. జగ్గేపేట వద్ద రోడ్డు పైన లారీని ఓవర్టేక్ చేస్తూ రోడ్డుపై పడిపోయారు. వేగంగా వస్తూ కీసర గ్రామం వద్ద రోడ్డు పక్కన పడిపోయారు. అయితే ప్రమాదంలో హెడ్లైట్ పగిలిపోయింది. 4 గంటల 51 నిమిషాలకు గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించి విజయవాడ దుర్గమ్మ ఆలయ ఫ్లైఓవర్కి 5 గంటలకి చేరుకున్నారు. 5 గంటల 15 నిమిషాలకు రామవరపాడు వచ్చి కింద పడిపోయారు. ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్ ప్రవీణ్తో మాట్లాడారు. ఇక్కడ టీ తాగారు కూడా. రాత్రిపూట కాలపర్రు టోల్ ప్లాజా వద్దకి వచ్చారు. రైట్ సైడ్ బ్లింకర్తోనే ప్రయాణిస్తున్నారు. ఇక ఏలూరులో నిపుణ్ టానిక్ వైన్ షాప్ వద్దకి రాత్రిపూట 10 గంటల 10 నిమిషాలకి వచ్చారు. ఫోన్ పే చేశారు. కొవ్వూరు టోల్ ప్లాజా వద్దకి రాత్రి 11 గంటల 31 నిమిషాలకు వచ్చారు. బుల్లెట్ పైన అతివేగంగా వెళ్తున్నారు. ఇక నయారా పెట్రోల్ బంక్ వద్ద రాత్రి 11 గంటల 42 నిమిషాలకు రోడ్డు పక్కన పడిపోయారు అంటూ ఐజీ తెలిపారు. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు సీసీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. రోడ్పై నుంచి జారిపడటం వల్ల బుల్లెట్ పైన పడిందన్నారు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని చెప్పారు. రవాణా శాఖ అధికారులు నివేదిక ప్రకారం బుల్లెట్ 4వ గేర్లో ఉందన్నారు. ఎవరూ గుద్దలేదని ఇక రవాణా శాఖ అధికారులు నిర్ధారించారని చెప్పారు. 6 సార్లు యూపీఐ పేమెంట్స్ చేశారని చెప్పారు. సెల్ ఫోన్ ట్రాకింగ్ ఉందన్నారు. పోస్ట్ మార్టం వీడియోగ్రాఫ్ ద్వారా లిక్కర్ సేవించినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఇక పాస్టర్ ప్రవీణ్ గాయాలు రోడ్డు ప్రమాదం జరగటం వల్ల అయినట్టుగా వైద్యులైతే నిర్ధారణ చేశారని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు నిర్ధారణ అయిందన్నారు. ఆల్కహాల్ కొనుగోలు చేయడంతో పాటు వినియోగించినట్టుగా నిర్ధారించామని చెప్పారు. 42 నుంచి 62 సీసీ కెమెరాల ద్వారా ఫుటేజ్ అంతా కూడా సేకరించామని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఇక హర్షకుమార్ వ్యాఖ్యలపైన పోలీస్ అధికారులే ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక ఉన్నట్లుండి హర్షకుమార్ ప్రెస్ మీట్ పెట్టి క్లోజ్ చేసిన కేసుపై ఆరోపణలు చేయటం వెనుక ఆంతర్యమేంటి? హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలతో కేసు ఏ మలుపు తీసుకోనుంది? రెడీగా చూసుకోవచ్చు. ప్రవీణ్ పగడాల హత్యకి మిస్టరీ అయితే వీడనున్నట్టుగా తెలిసింది. అయితే దీనికి సంబంధించి అశోక్ కుమార్ కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే కావాలనే ఇదంతా చేశారు అనేసి అని చెప్పి మాజీ ఎంపీ హర్షకుమార్ అయితే మాట్లాడడం జరుగుతోంది. అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చినాక హర్షకుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడొచ్చు అనేది మనతో పాటు మాట్లాడడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు ఉన్నారు. కోటేశ్వరరావు గారు చెప్పండి, ఏ విధంగా చూడాలి? ఇదంతా అయిపోయిన తర్వాత క్లారిటీ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మాజీ ఎంపీ హర్షకుమార్ కొన్ని వ్యాఖ్యలు చేశారు, కీలక వ్యాఖ్యలు. ఇది కావాలనే జరిగింది హత్య అంటూ కూడా ఆయన మాట్లాడడం జరుగుతోంది. మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ వ్యాఖ్యల వెనుక ఏమైనా ఉందనుకోవచ్చా ఏంటి? ప్రవీణ్ పగడాల మృతి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు పోలీస్ యంత్రాంగం అనుమానాస్పద మృతిగానే వాళ్ళు ప్రకటించారు. అదేవిధంగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అనేక మంది దానికి సంబంధించి విచారణ జరపాలని లేదా మరొక పేరుతోటి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిరసనలు కూడా తెలియజేశారనేటువంటి అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఒక నివేదిక అంటే అన్నింటినీ పరిశీలించి మేము పరిశోధించి అది ప్రమాదమే తప్ప మరొకటి కాదు అని చెప్పేసి తేల్చామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. రేపు బహుశా అదేదైనా దాని మీద ఏదైనా కేసు నమోదై ఉంటే దాన్ని కోర్టు కూడా సమర్పిస్తారు.
ఇప్పుడు దాంతో విభేదించడానికి హర్ష్ కుమార్ గారు కావచ్చు, లేదా మరొకరు కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్ళకి పూర్తిగా రైట్ ఉంది దాని మీద విభేదించడానికి, లేదా దాని మీద భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడానికి. కానీ దీన్ని ఎట్లా తేలాలి ఏమిటి అన్నప్పుడు, ఒకవేళ ఆ విధంగా అది ప్రమాదమే అని చెప్పేసి ప్రమాదం కేసు నమోదు చేసి దాన్ని కొట్టేస్తే హర్ష్ కుమార్ గారు కానీ, లేదా ప్రవీణ్ దాని మీద అనుమానం ఉన్నటువంటి ఇతరులు కానీ, లేదు దీని మీద విచారణ జరపాల్సిందే అని చెప్పేసి కోర్టును ఆశ్రయించడం తప్ప మరొక ప్రత్యామ్నాయం అయితే లేదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి చట్టాలు ఆ విధమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. మరి ఆ విధంగా హర్ష్ కుమార్ గారు చేయాలి. అలా కాకుండా నాకు అనుమానం ఉంది, నేను నమ్మట్లేదు, పోలీసులు చెప్పినారు నేను నమ్మట్లేదు అంటే అది ఆయన అభిప్రాయం వరకే పరిమితం అవుతుంది. కానీ అంతకు మించి ఆయన బాధ్యతగా తీసుకొని, లేదా అంతకుముందు ఆయన చెప్పిన దాని ప్రకారం నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని కూడా నేను చెప్పినట్టుగా మీడియాలో వచ్చింది. ఆ ఆధారాలు ఉంటే వాటన్నిటిని కోర్టుకు సమర్పించి ఇది హత్యని ప్రమాదంగా చిత్రిస్తున్నారు అనేటువంటిది కోర్టు ద్వారా న్యాయం పొందడానికి హర్ష్ కుమార్ గారికి కానీ ఎవరికైనా అన్ని రకాల హక్కులు ఉన్నాయి. మరి అది ఇంతవరకు ఆ ప్రక్రియ ఎందుకు ప్రారంభం కాలేదు అనేటువంటిది మరి వాళ్ళు సమాధానం చెప్పాలి. అలా కాకుండా మాకు అనుమానాలు ఉన్నాయంటే అది అట్లాగే ఉంటాయి, అది ప్రకటన వరకే ఉంటాయి. దానిలో రాజకీయాలు ప్రవేశించాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా తావిచ్చే అవకాశం ఉంది. అందుకని వాటన్నింటికీ తెరదించుతూ ఎవరైతే మేము ఇది ప్రమాదం కాదు హత్య అని భావిస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఒకళ్ళు వ్యక్తులుగా ఒకళ్ళు కాకపోతే ఒక్కొక్క సమూహంగా కూడా వెళ్ళి గ్రూప్ ఆఫ్ పీపుల్ గా వెళ్ళి కోర్టుని ఆశ్రయించవచ్చు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, రిలీజియన్ ఫ్రీడమ్ యాక్ట్ కి చట్టాలకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్నారు, అందుకనే చంపేశారని చెప్పేసి హర్ష్ కుమార్ గారు చెప్పారు. మీరు చూపించిన ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో ఆ విధంగా చట్టాలను సవరించిన మాట వాస్తవం. బలవంతం మత మార్పిడిని నిరోధించే పేరుతోటి వాటన్నిటిని చేశారు. అది వివాదాస్పదమైంది. దానికి సంబంధించినటువంటి కోర్టులో ఎవరైనా సవాల్ చేయొచ్చు. కానీ వాటికి వ్యతిరేకంగా అటువంటి చట్టం ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు, చేయలేదు. అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు మళ్ళా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అటువంటి చట్టం చేయలేదు. చేయనప్పుడు ఇక్కడ అభిప్రాయాలు చెప్పొచ్చు, ప్రకటనలు చేయొచ్చు, లేదా ఒక సమావేశం పెట్టచ్చు, ఒక సభ పెట్టచ్చు తప్ప ఉద్యమించారు అంటే ఏమన్నా జనాన్ని లక్షల మందిని ఏమన్నా సమీకరించాయని ప్రదర్శన చేయడం కానీ, నిరసన చెప్పడం కానీ ఏమన్నా చేశారా అంటే అలాంటి మనకి ఎక్కడ కనపడదు. అందువల్ల ఆయన వ్యతిరేకించుండొచ్చు, దాన్ని కాదంటే ఆయనకి ఆ రైట్ ఉంది పాస్టర్ గా. అదేవిధంగా పాస్టర్ కి సంబంధించి వ్యక్తిగతమైనటువంటి అలవాట్లు, ఆయన మద్యం పుచ్చుకుంటారా లేదా అనేటువంటిది ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకి తెలుసు కదా, ఆయనకు అటువంటి అలవాటు ఉందా లేదా అనేటువంటిది ఆయనకు తెలుసు. అన్నింటికి మించి ఆయన ఏదైతే రాజమండ్రి హైదరాబాద్ నుంచి ఒకవేళ ఆ రాజమండ్రిలోనే ఆ బుల్లెట్ బండిని అక్కడ వదలాలనుకుంటే ట్రైన్ లో బుక్ చేసుకొని రాజమండ్రిలో అక్కడ ఇవ్వచ్చు. ఇంత దూరం హైవే మీద కొన్ని వందల కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బండి మీద పోవాల్సినటువంటి అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా కుటుంబ సభ్యులు చెప్పాలి, లేదా ఆయన మిత్రులు కానీ, లేదా తోటి పాస్టర్లు కానీ చెప్పాలి. అన్నింటికి మించి గన్నవరం పోలీసులు ఆయన పడిపోతే ఆయన కూర్చోబెట్టి 2-3 గంటల పాటు అక్కడ పడుకోబెట్టి ఆ తర్వాత ఇట్లా ఎళ్లతూరు బండి కూడా బాగాలేదని చెప్పారు అని చెప్తున్నారు. మరి అటువంటి వాళ్ళు అప్పటికే తాగి ఉన్నారని, లేదా బండికి యాక్సిడెంట్ అయి ఉందని, వెళ్ళటం మంచిది కాదని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు మరి కుటుంబ సభ్యులకి ఇదిగో మీ ఫలానా ప్రవీణ్ గారు మీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఇట్లా పడిపోయారని చెప్పేసి కుటుంబ సభ్యులను ఏమన్నా అలర్ట్ చేశారా? అలర్ట్ చేసినట్టు పోలీసులు కూడా ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. అందుకని అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నమాట వాస్తవం. కానీ ఈ అనుమానాలే కొంతవరకే, ఎందుకంటే పోస్ట్ మార్టం అయిపోయిందన్నారు, విచారణ జరిపామన్నారు, విచారణ అయిపోయిందన్నారు, మా విషయాలు దాన్ని తేలినాయి అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు హర్ష కుమార్ మాట్లాడుతున్నారు అంటే ముందే మాట్లాడుండొచ్చు కదా, మరి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఆయన ముందు జరిగినప్పుడే ఇది హత్య అంటే దీనికి సంబంధించి కాదు నేను విశ్వసించను అని ఇప్పుడు చెప్తున్నారు, మరి అప్పుడే మాట్లాడి ఉండాల్సింది కదా. ఇప్పుడు కూడా మాట్లాడారు, అప్పుడు కూడా ఇది హత్య అనేటువంటి అభిప్రాయాన్ని హర్ష్ కుమార్ గారు గతంలోనే వ్యక్తం చేశారు.
గతంలో వ్యక్తం చేశారు. ఇది హత్యే, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అందుకు ఆధారాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పినట్టుగా మీడియాలో వచ్చింది. మరి బయట ఇప్పుడు ఆయన పెట్టొచ్చు కదా. చెప్తుంది ఏంటంటే దీన్ని నేను నమ్మను, పోలీసులు చెప్పినటువంటి వర్షన్ని నేను నమ్మను అంటున్నారు ఇప్పుడు. ఎస్, ఆయనకి నమ్మకపోవడానికి ఆయనకు ఉన్నటువంటి అన్ని హక్కులు ఉంటాయి. కానీ ఒక ప్రొసీజర్ ఉంది మనకి, Yes. లా ఉంది, ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఎవరైనా నమ్మకపోయేట్లయితే, ఎందుకంటే పాస్టర్ అనే ఆయన ఒక పబ్లిక్ కు సంబంధించినటువంటి వ్యక్తి, ఒక మతానికి చెందినటువంటి వ్యక్తి. ఆ మతాల అవలంబకులు కావచ్చు, లేదా ఆయన్ని అనుసరించేటువంటి వాళ్ళు కావచ్చు, ఆయన మృతి మీద మాకు అనుమానం ఉంది, పోలీసులు చెప్పినటువంటి వర్షాన్ని మేము నమ్మట్లేదు, దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించడం తప్ప ఉన్నటువంటి అవకాశాలు మనకు లేవు. అందుకని ఒట్టి ప్రకటనలకే పరిమితం అయితే ఆ ప్రకటన గారికి కూడా న్యాయం చేసిన వాళ్ళు కాదు. అందుకని ఇప్పటికైనా అటువంటి వాళ్ళు కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా మరింత సమగ్రమైనటువంటి విచారణ జరిపించమని కోరచ్చు. అదేవిధంగా తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా ఉండేట్లయితే ఆ సమగ్ర విచారణ దానికి చేయొచ్చు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద అటువంటి నమ్మకం లేనట్లయితే వేరే ప్రత్యేకమైనటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ దర్యాప్తు బృందాలు, ఎందుకంటే అట్లా కూడా కోరచ్చు, అదేమి తప్పని నేను అంటలేదు. అందుకని అదేమి చేయకుండా నేను నమ్మను అని అంటే ఎట్లా అనేది సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? రైట్, అంటే ఇక్కడ చూసుకోవచ్చు, అంటే పోలీసులు చేసిన దర్యాప్తు అంతా వేస్టే అని అనుకోవచ్చా మరి? ఎందుకంటే ఇక్కడ ఈయన కావాలనే వాళ్ళు వీడియోలు అన్నీ కూడా ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి ఇచ్చిందంతా వీడియోలు అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు, పోలీస్ వాళ్ళే ఇచ్చారు, ఇదంతా పోలీస్ వాళ్ళ దగ్గరే జరిగింది అనేసి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అంటే దీనిపైన కుటుంబ సభ్యులు మరి ఏ విధంగా, అంటే కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా ఇది ఏమంటారు మనకు ఈ రకంగా కాదు అనేసి అని చెప్పి హర్ష కుమార్కి సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? కుటుంబ సభ్యులు పోలీసులు చెప్పినటువంటి వర్షాన్ని ఆమోదించారు అనేటువంటిది మీడియాలో వచ్చింది. అందుకని ఆ హర్ష కుమార్ గారు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి, లేదా వాళ్ళు వర్షం తీసుకోవచ్చు, లేదా ఇంకోళ్ళు తీసుకోవచ్చు, లేదా కుటుంబ సభ్యులైనా గతంలో ఏ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ లేదు మేము అప్పుడు మాకు అందిన సమాచారం ప్రకారం మేము అట్లా అనుకున్నాం, ఇప్పుడు మాకు భిన్నమైన సమాచారం అందింది, మాకు అనుమానాలు ఉన్నాయని ఇప్పుడైనా వాళ్ళు చెప్పొచ్చు, నిజంగా చెప్పదలుచుకుంటే. కానీ దీన్ని వివాదం చేయొద్దని చెప్పేసి వాళ్ళు అడిగారని చెప్పారని కూడా వార్తలు వచ్చాయి. అందుకని ఇది వివాదాస్పదం అయింది కనుక ఈ వివాదాస్పదమైనటువంటి దాన్ని మరి ఎవరో ఒకళ్ళు ఎక్కడొక్కడ ఒక పరిష్కారానికి చొరవ చూపాలి. పోలీసులు చెప్పారు, పోలీసులు అదే చెప్తారు, రేపు ఇంకా ఇప్పుడు ఈ నెల రోజులు కావస్తుంది, రేపు 24కి నెల రోజులు అవుతుంది, ఇంకా 10 రోజులు, ఇంకా 2 నెలలైనా 3 నెలలైనా పోలీసులు అదే వాదనకే కట్టుబడి ఉంటారు. వాళ్ళు ఒకవేళ ఏదన్నా విచారణ చేసినా కానీ దాన్నే ఇస్తారు. దానికి భిన్నమైనటువంటి సమాచారాన్ని అందజేయగలిగినటువంటి వాళ్ళు ఉంటే తప్ప, కోర్టుకు వెళ్తే తప్ప, లేకపోతే ఇది ఎట్లా పరిష్కారం అవుతుంది? లేదు అదేమి చేయకుండా మేము ఎట్లాగే మాట్లాడతామంటా ఉంటే అది రాజకీయంగా భావించేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ విధంగా ఆయన చేసినటువంటి ప్రకటనల మీద రాష్ట్ర పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్టు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అందుకని ఎవరైనా కావచ్చు, హర్ష్ కుమార్ గారు కావచ్చు, మీరైనా నేనైనా, ఒక వివాదాస్పదమైనటువంటి దాని మీద అభిప్రాయాలు చెప్పడానికి రైట్ ఉంది, కానీ దానికి ఒక పద్ధతి కూడా ఉంటుంది అనేది రైట్. అంటే ఈ ఘటనకు సంబంధించి ఐజీ అశోక్ కుమార్ కూడా క్లారిటీ ఇచ్చారు, అయిపోయింది. మళ్ళీ ఈ రకంగా మాట్లాడడము ఇప్పుడు మరి మళ్ళీ ఏమైనా దీనిపైన దర్యాప్తు చేసే అవకాశం ఉందంటారా నెక్స్ట్? ఎందుకంటే ఈయన మాజీ ఎంపీగా ఉన్నారు, ఈయన కీలక వ్యాఖ్యలు చేశారు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? మళ్ళీ ఏమైనా స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు మళ్ళా కుటుంబ సభ్యులు కోరినా, లేదా బయట వాళ్ళు వేరే వాళ్ళు థర్డ్ పార్టీ కోరినా గానీ పోలీసులు అదే చెప్తారు. అందుకని పోలీసులు చెప్పేదాన్ని మేము నమ్మం అంటున్నారు. మేము నమ్మం అన్నప్పుడు మనకున్నటువంటి చట్ట అవకాశాలు ఏమిటి? కోర్టుకు వెళ్తాం. కోర్టుకు వెళ్ళి పోలీసులు చెప్పేదాన్ని మేము నమ్మట్లేదు, దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి కోర్టు ద్వారా విచారణ జరిపించాలి, కోర్టు మానిటరింగ్ ద్వారా విచారణ జరిపించమని అడగొచ్చు. కానీ ఇంతవరకు ఎవరు వెళ్ళలేదే. వెళ్ళినప్పుడు ఎట్లా ముందుకు ఎట్లా పోతుంది? అది సమస్య. రైట్, థ్యాంక్ యూ సార్ లైవ్లో జాయిన్ అయినందుకు. సో చూసాం కదా ప్రవీణ్ పగడాలకి సంబంధించి ఈ ఆరోపణలు అనేసి అని చెప్పని అయితే
నేను హర్షకుమార్ అయితే నేను అసలు విశ్వసించను ప్రవీణ్ పగడాల ఈ రకంగా మరణించడం అనేది అనేసి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఐజీ అశోక్ కుమార్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నట్లుండి ఈ హర్షకుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ క్లోజ్ చేసిన కేసు పైన ఆరోపణలు చేయడం వెనుక ఏమనుకోవచ్చు, ఏ విధంగా అంటే దీని వెనకాల ఇంకేదైనా ఉందా, మరి పోలీసులు చేసిన దర్యాప్తు అంతా వేస్ట్ అయినా ఏ విధంగా చూడాలి అనేది అయితే మనం చూడాలి. ఇక టెక్నాలజీని యూజ్ చేసుకొని మేము ఇవన్నీ కూడా చేశాము అంటూ కూడా పోలీసులు మాట్లాడడం జరిగింది. మరి నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి దీనిపైన మళ్ళీ ఏమైనా జరుగుతుందా? మరి పోలీసులు అయితే ఆల్రెడీ అంతా అయిపోయినాక క్లోజ్ చేసిన తర్వాత కూడా ఈ కేసు అనేది మళ్ళీ దీనికి సంబంధించి హర్షకుమార్ మాట్లాడడం అయితే ఒక ఆంతర్యం అనే అనుకోవచ్చు. దీని వెనుక ఏదో ఉంది అనేసి అని చెప్పి హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు వెళ్తాయి అనేది మనం చూడాల్సిందే. సో ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్ చూస్తున్నామండి BRK న్యూస్.